మన దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు జైళ్ళలో మాన్యువల్స్ని క్యాస్ట్ కాలమ్ను తొలగించాలని చెప్పి ఒక సర్క్యులేషన్ను ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వానికి జారీ చేయడం జరిగింది. దీని మీదట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున హర్షిస్తున్నాం. వాస్తవంగా ఏం జరుగుతుందంటే, మన దేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అవుతుంటే ఈ దేశానికి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చి 68 సంవత్సరాలు అవుతుంది. అయితే ఈ దేశంలో చాలా చోట్ల అక్కడక్కడ కొన్ని చోట్ల కాకుండా అనేక చోట్ల మరి అంటరానితనం, వివక్షత మరి తాండవం ఆడుతుంది. మీరు గమనించాలి. వాస్తవంగా అయితే కొన్ని పల్లెటూరుల్లో టీ కొట్ల దగ్గర మన దళితులకు సపరేట్ గ్లాసులు, అగ్రకులాల వాళ్ళకి సపరేట్ గ్లాసులు, కొన్ని చోట్ల రచ్చబండల మీద అగ్రకులాల వారు కూర్చుంటే కింద దళితులు కూర్చోవాలి. మరి కొన్ని చోట్ల ఇళ్లల్లో వాళ్ళ అగ్రకులాల వారి ఇళ్ళకి దళితులు వెళ్ళినప్పుడు తలపాగా కండవ తీసుకొని సంకలో పెట్టుకొని చేతులు కట్టుకొని నుంచోవాలి. ఈ విధంగా చాలా చోట్ల 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు అవుతుంటే ఈ దేశంలో ఇంకా విలయతాండం చేస్తున్నటువంటి అంటరానితనం, వివక్షత. అయితే నిన్న సుప్రీంకోర్టు ఏమిచ్చిందంటే, ఈ జైల్లో శిక్షలు అనుభవిస్తున్నటువంటి ఖైదీల విషయంలో లోపల ఏం జరుగుతుందంటే, జైలు అధికారులు వాస్తవంగా నేను కూడా జైలుకు వెళ్ళి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి నీచపు రాజకీయ నాయకుడైనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి అతను కుమారుడు చేసినటువంటి అవినీతి అక్రమాలపై ప్రశ్నిస్తున్నానని అక్రమ కేసులు బనాయించి నన్ను కూడా జైలుకు పంపడం జరిగింది. జైల్లో మొదటి రోజు పోయినటువంటి రోజున వరుసగా క్యూలో నుంచోబెట్టి నీ పేరేంటి, ఏ కేసు మీద వచ్చావు, ఏ కులము అని జైలు సూపరింటెండెంట్ లేదా జైలర్ వచ్చి మనల్ని అడిగి రాసుకొని వెళ్తారు. అయితే జైల్లో శిక్ష అనుభవిస్తున్నటువంటి ఖైదీలు విషయంలోకి వస్తే ఇక్కడ కులాన్ని బట్టి తక్కువ కులం వారికి మరుగుదొడ్లు కడిగేయటం, చిమ్మీయటం, అంట్లు తోమేయటం, ఎక్కువ కులం వారికి వంట పని, సప్లై పని. అంతేకాకుండా ఉండేటటువంటి ప్రదేశాల్లో కూడా తక్కువ కులం వారిని అందరినీ ఒక పక్క, ఎక్కువ కులం వారిని అందరినీ ఒక పక్క పెట్టడం జరుగుతుంది. ఇది అంటరానితనం అవుతుంది. మరి ఈ విధంగా వివక్షత అవుతుంది. కాబట్టి ఈ యొక్క పద్ధతిని మార్చాలని చెప్పి గౌరవ సుప్రీంకోర్టు ఈ యొక్క మన భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు, మరి అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వానికి ముటిక్కాయ వేసినట్టు ఒక సర్క్యులేషన్ జారీ చేయడం జరిగింది. కాబట్టి ఇంకొకటి మనం గమనించుకోవాలా, మన భారతదేశంలో కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా బీజేపీ కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ, వామపక్షాలు కానీ, లేకపోతే ఎవరైనా సరే అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చెప్పుకుంటారంటే, ప్రగల్భాలుగా మేము దళితుడిని లేకపోతే గిరిజనుడిని రాష్ట్రపతిని చేసాం అనే ప్రగల్భాలు చెప్పుకుంటారు. కేవలం దళితుడిని కానీ గిరిజనుడిని కానీ రాష్ట్రపతిగా చేశారే కానీ ఒక శిల్పాన్ని తీసుకెళ్ళి, చలనం లేనటువంటి శిల్పాన్ని తీసుకెళ్ళి ఆ ప్లేస్లో పెట్టినట్టు. ఎందుకంటే వాస్తవంగా ఇక్కడ రాజ్యాంగాన్ని గౌరవించాలి. రాజ్యాంగాన్ని గౌరవించకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి అంబేద్కర్ గారి వారసులు, అభిమానులు, అనుచరులు మరి అందరూ కలుసుకొని, ప్రజాస్వామ్యవాదులు అందరూ కలుసుకొని రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్నారని చెప్పి అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీద అవాక్కులు చవాక్కులు చేయటం, ధర్నాలు, నిరసనలు చేస్తారు. కాబట్టి రాజ్యాంగాన్ని మేము ధిక్కరించట్లేదు, రాజ్యాంగం ప్రకారమే పోతున్నామని చెప్పి ఒక దళితున్నో గిరిజన దేశంలో రాష్ట్రపతి ప్లేస్లో పెడతారు. కానీ ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రపతికి కొన్ని రాష్ట్రాల్లో గుడిల్లో కూడా ప్రవేశం లేదు. గుడి బయట పెట్టే పూజారి అర్చన చేసి పంపిస్తూ ఉంటారు. మీ అందరికీ తెలుసు. వాస్తవంగా నిన్న ఈ బీజేపీ ప్రభుత్వంలో జరిగింది. ఇప్పుడు గిరిజనురాలైనటువంటి రాష్ట్రపతి ఉంటే ఆమెని కనీసం పార్లమెంటు భవనం ప్రారంభానికి కూడా గిరిజన యువతని మరి ఆమెని పిలవకుండా నిరాకరించడం కూడా జరిగింది. కాబట్టి రాష్ట్రపతి స్థాయిలో ఉన్నటువంటి దళిత గిరిజనులకు కూడా అంటరానితనం, వివక్షత ఎదురవుతుంది. ఈ దేశం ఇలా తయారైంది. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది జనాభా ఉంటే సుమారు 80% ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఈ దేశ మూలవాసులు ఉంటే ఒక్కసారి కళ్ళు తెరుచుకొని వెనక ఆలోచించుకోవాలి. మనం ఎందుకు ఈ విధంగా మన ఓట్లతోటి అగ్రకులాల వారిని, మరి అగ్రకుల పార్టీలని అధికారంలోకి తీసుకొచ్చి వివక్షత, అంటరానితనం, అవమానం ఈ విధంగా ఎందుకు మనం భరాయించాలా అని ఒకసారి పునరాలోచించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున తెలియజేస్తున్నాను.